అలాగే ఈ రోజున రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అటు తమిళనాడు కానీ ఫెడరల్ స్ట్రక్చర్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్లో వాళ్ళు మినీ బీజేపీలా తయారయ్యారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీలా తయారైంది. కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోదని చంద్రబాబు గారు అంటే వెంకయ్యనాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా లేదంటే అది మర్చిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజలంటే వెంకయ్యనాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే మేము చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారండి? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పెట్టినుంటే ఈ పాటికి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద కానీ మీరు మనసు పెట్టలేదు. మీరు 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోండి, కానీ మీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.